ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి మరి మత్స్యకారులు చాలా దుర్భర జీవితాలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి గత ప్రభుత్వాలు మరి లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ గా జిల్లాలో దాదాపు 8,38,00,000 చేప పిల్లలు వేయగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు 2,965 చెరువులు అయితే మత్స్య సహకార సంఘాలు 610 ఉన్నాయి. ఈ ఈ సంఘాలన్నిటి పరిధిలో ఉన్నటువంటి చెరువులలో 8,30,30,00,000 చేప పిల్లలు వేయగా మేము 5,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేసి, ఇవి నేను చెప్తున్న గణాంకాలు కాదు, జిల్లా మత్స్యశాఖ చెప్తున్నటువంటి గణాంకాలు. మరి ఆ పరిస్థితులలో ఈ రోజు మరి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మరి చేప పిల్లలు కూడా మాకు సమయానికి పంపలేదు. మేము కూడా మరి సమయం మించిపోతుందని మేము కూడా చేప పిల్లలు తెచ్చి చెరువుల్లో వేసుకుంటే మరి అవి నాసి రకం చేప పిల్లలు కావడం వల్ల మరి ఈ మత్స్యశాఖ మరి ఇది దుర్భర జీవితాలను ఆదుకోవాలి. అవి ఎదుగుదల లేదు. ఈ 45 డిగ్రీల ఈ ఎండలో కూడా చేపలు చస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత మరి ఈ పరిస్థితులలో ముదిరాజులు రోడ్డున పడే పరిస్థితి వచ్చేది కాబట్టి మరి గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాకిటి సిఆర్ గారికి మరి ఆయన ముదిరాజు బిడ్డ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మత్స్యకారులను ఆదుకోండి ప్రభుత్వ పరంగా. ఎందుకంటే నాసి రకం చేపలు వేయడం వల్ల మాకు దిగుబడి తక్కువ ఉన్నది. దిగుబడి కాదు, చేపలే లేదు, చేతికి రావడం లేదు, అన్ని చచ్చిపోయి తేలుతా ఉన్నాయి. మరి ఆక్సిజన్ లేక నీళ్ళలో చేపలు చనిపోతా ఉన్నాయి. ఈ గుర్రపు డెక్క సమస్య ఒకటి. ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి ఈ చెరువులన్నీ కూడా శుద్ధి చేసి గుర్రపు డెక్క తొలగించినట్లయితే మరి చేపలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల మీద ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మాకు ఎలాంటి దిగుబడి లేదు. కాబట్టి మత్స్యకారులను మరి ఈ సహకార సంఘాలను అన్నింటినీ కూడా మరి వారు తగిన విధంగా ఆదుకోవాలి. వాకిటి శ్రీహరి గారు, మీరు ముదిరాజు బిడ్డ, దయచేసి మీరు మన మత్స్యకారుల గురించి, గంగపుత్రుల గురించి, మన చెరువుల పునరుద్ధరణ గురించి మీరు ఆలోచన చేసి మరి మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పేసి ఈ మత్స్యకారుల తరఫున నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.